మేము కొన్ని పాయింట్స్ నేర్చుకోవడం జరిగింది. సో సార్ ఏదైతే ఇచ్చాడో ఆ 2 రోజుల సెషన్లో ఒక రోజు కంప్లీట్గా మైండ్ సెట్ మీద ఇవ్వడం జరిగింది. రెండోది బిజినెస్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్ వచ్చేసరికి ఏంటి అంటే మైండ్ సెట్ ఇచ్చాడు సార్. సో మైండ్ సెట్ 2 days సెషన్ కాబట్టి 1 day మైండ్ సెట్, 1 day సో బిజినెస్ గ్రోత్. సో ఈ రోజు నేను మైండ్ సెట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా అక్కడ నేర్చుకుంది అంటే ఆ 2 days సెషన్లో నాకు అర్థమైంది, నేను విన్నది. సో మ్యాక్సిమం నా వల్ల ఎంతో కొంత కొన్ని పాయింట్స్ మీ అందరికీ, సో అక్కడ పాయింట్స్ నేను ఇక్కడ మీకు చేరవేర్చగలనని నమ్మకంతో సో నాకు ఈ సెషన్ అప్పచెప్పడం జరిగింది. దానికి నేను మ్యాక్సిమం పూర్తి బాధ్యత తీసుకొని మంచి సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ లీడర్స్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ జస్ట్ ఒక 1 minute. నా పేరు వెంకటేష్ అండి. బిఫోర్ వెస్టేజ్ మీడియాలో పనిచేసి సో జాబ్ని ఏదైతే నా మీడియాలో ఉన్నటువంటి జాబ్ని సో రిజైన్ చేసి మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం వెస్టేజ్లో ఫుల్ టైమ్గా 8 నెలల జర్నీ చేస్తున్నాను. సో నా హైయెస్ట్ చెక్ 92,127 రూపాయలు యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈరోజు చూస్ చేసుకున్నటువంటి టాపిక్ వచ్చేసరికల్లా మైండ్ సెట్. సో మైండ్ సెట్ బిజినెస్ ఉంది. సో బిజినెస్ కాదు సార్ ఏమన్నారు అంటే ఫస్ట్ బిజినెస్ పక్కన పెట్టండి. సో బిజినెస్ అనేది పక్కన పెట్టి మనకు ఫస్ట్ మనం ఎలా ఉన్నాము, సో మన మైండ్ సెట్ ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేసి సార్ చాలా క్లియర్గా దాని మీదే ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. సో నిజంగా చాలా వండర్ఫుల్ సెషన్ అనిపించింది. సో ఎప్పుడో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ కానీ దానికి అప్గ్రేడ్ అయ్యి సో బిజినెస్కి అనుకూలంగా మైండ్ సెట్ మీద సెషన్ ఇవ్వడం జరిగింది సార్. చాలా చాలా వండర్ఫుల్ అనిపించింది. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇందులో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్గా ఒక 12-13 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, సో నాలెడ్జ్ మీద, సో నాలెడ్జ్ అనేది ఎలా ఏంటి అనేది ఫస్ట్ మనం ఏదైనా ఒక బిజినెస్ చూస్ చేసుకున్నాము అంటే అది అందులో మనం అందరం చేసేది ఏంటంటే వీఆర్ వెస్టేజియన్ ఫ్యామిలీ కాబట్టి, సో వీఆర్ డూయింగ్ వెస్టేజ్ బిజినెస్ కాబట్టి, సో వెస్టేజ్ మీద మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఐ నీడ్ టు గెట్ మోర్ నాలెడ్జ్ నాట్ ఓన్లీ ఫర్ మీ ఎంటైర్ మై డౌన్ లైన్ ఆల్సో. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నాలెడ్జ్ ఉంటే అంత నేను ముందుకెళ్ళగలుగుతాను. సో నేను ఒక్కనే వెళ్తే సరిపోదు, నాతో పాటుగా ఎంటైర్ నా టీమ్, నా లైఫ్ లైన్స్, సో అంటే ఎవరికి వెళ్ళదు ఇది అన్నట్టు. సో ఇది కాపీ పేస్ట్ బిజినెస్. సో అందరం కూడా బిజినెస్ లో మంచి గ్రోత్ తీసుకోవాలనుకుంటాం కానీ సో బిజినెస్ లో కావాల్సినటువంటి బేసిక్స్ కానీ సో నాలెడ్జ్ కానీ దాని మీద ఎంత కమాండ్ ఉందనేది కానీ మనం ఫోకస్ చేయలేకపోతాం. సో ఎక్కువ మనం చెక్స్ ఇంప్రూవ్ కావాలన్నా కానీ సో కంపల్సరీ మనము ఏం చేయాలి అంటే నాలెడ్జ్ అనేది మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటి అంటే కరెంట్ ఇన్కమ్ స్టెబిలిటీగా ఉండాలి అంటే కరెంట్ ఇన్కమ్ స్టెబిలిటీ అంటే సపోజ్ నా హైయెస్ట్ చెక్ 92,127 ఏదైతే ఉందో సో దాన్ని కన్సిస్టెన్సీలోకి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలంటే ఫోకస్ చేయాల్సింది 1,50,000 నుంచి 2 లక్షల పైన నేను ఫోకస్ చేస్తే సో ఈ చెక్ ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెంట్ గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. సో 92,000 చెక్ వచ్చింది అని చెప్పేసి నేను రిలాక్స్ అయిపోయి సో ఇది అయిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మన బిజినెస్ అనేది డౌన్ ఫాల్ కావడం జరుగుతుంది. లాస్ట్ మంత్ ఒక 40,000 పీవీ నేను సపోజ్ జనరేట్ చేయడం జరిగింది. సో 40,000 ఈ నెక్స్ట్ మంత్ నేను ఏమనుకుంటాను అంటే సో అట్లీస్ట్ ఈ 40,000 వస్తే చాలు, ఈ 40,000 పీవీని జనరేట్ చేస్తే చాలు అనే మైండ్ సెట్ ధోరణి కాకుండా సో నేను ఇంప్రూవ్ కావాలి, ఖచ్చితంగా దీన్ని మించి అంటే 45 నుంచి 50,000 పీవీకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనం అలా గోల్ పెట్టుకోవాలి, అలా కాన్ఫిడెంట్ పెట్టుకోవాలి. సో ఆ మైండ్ సెట్, ఆ నాలెడ్జ్, దానికి తగ్గట్టుగా ఆ నాలెడ్జ్ సపోజ్ నేను చాలా అడిగాను నేను సార్ వాళ్ళు, నేను ఎందుకంటున్నాను అంటే ఆ టైంలో నాకు అర్థం కాక సో సార్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే సో సార్ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేయడం జరిగింది నిజంగా. సో దానికి కావాల్సింది ఏంటి అంటే నాలెడ్జ్ అనేది.
సో నాలెడ్జ్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళలేము. ఒకవేళ అక్కడే మనం స్టిక్ ఆన్ అయినాము అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే వీ కెన్ డౌన్ ఫాల్. సో 40,000 పీవీ కాస్త 20,000 పీవీకి రావచ్చు, 20,000 పీవీ కాస్త 10,000. సో ఎప్పటికప్పుడు మనము మోర్ నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి అని చెప్పేసి సో నాలెడ్జ్ మీద కొద్దిగా ఇది చేయడం జరిగింది. సో ఆ నాలెడ్జ్ తో పాటుగా రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ లోకి. సో బిజినెస్ లోకి మనం చూస్ చేసుకోవాలి. అంటే ఏంటి పర్పస్ ఏంటి, నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ అనేది చూసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేసరికి కదా పర్పస్. సో నువ్వు దేనికోసం వచ్చినావు బిజినెస్ కి, సో బిజినెస్ కి దేనికోసం వచ్చినావు అనేది ఒకటి. సో బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఆ పర్పస్ లో చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ఏంటి అంటే ఇప్పుడు నేను మీడియా నుంచి వచ్చాను. సో మీడియా నుంచి వచ్చానని చెప్పేసి మీడియా ఉన్నటువంటి నాలెడ్జ్ ని నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సో ముందుకు వెళ్ళలేము. సో లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ పర్పస్ అనేది ఉండాలి. ఆ పర్పస్ తో ఏమేమి ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, సో నేను అక్కడ ఏదైతే 14 సంవత్సరాలు బయట పని చేస్తే నాకు మారలేదు అనిపించింది లైఫ్. ఏం మారలేదు అంటే, సో నేను ఒక బిగ్ హౌస్ అంటే ఒక మంచి లగ్జరీస్ హౌస్ కొనుక్కోవాలనుకున్నాను. ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మినిమం ఎప్పుడు చూసినా కానీ 1 లక్ష 2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి. సో ఒక లగ్జరీస్ కార్ తీసుకోవాలి. ఓకేనా, ఇట్లా మనం కొన్ని గోల్స్ పర్పస్ ఉండాలి ఖచ్చితంగా. లేదంటే నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నా పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఏదైనా ఒక పర్పస్ లేకపోతే మనం ఇందులో ముందుకెళ్ళలేము. సో ఆ పర్పస్ ని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, సో నీ లోపలికి అది ఎలా ఉండాలి అంటే ఏదో 1 year తీసుకోవడం కాదు. సో ఎలా ఉండాలి అంటే నీ లోపల నుంచి రావాలి, నీ హార్ట్ లో ఫుల్ గా రావాలి. సో నేను ఒక రిచ్ గా ఉండాలి అని చెప్పేసి నీ ఒక మైండ్ సెట్ విధానం ఇన్నర్ చేంజెస్ రావాలి. నీ ఆలోచన విధానాన్ని మార్చేయాలి అది. సో అది మార్చేయాలి అంటే ఏం చేయాలి, కొనకి ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి సూళ్ళ ఆయమ్మ ఆమెకు వచ్చినాయి నాకు వస్తాయి, సో ఆమెకు వచ్చిందని చెప్పేసి నాకు కూడా వచ్చింది అనేది కాదు. సో ఆ కాన్ఫిడెంట్ ఉందా నీకు, ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. నీకు స్ట్రెంత్ ఏముంది, సో వీక్నెస్ ఉంది, ఎక్కడ నువ్వు ఫోకస్ చేస్తున్నావు, సో ఆ కాన్ఫిడెంట్ నీకు ఉందా లేదా. ఖచ్చితంగా అక్కడికంటే ఇక్కడ బెటర్ లైఫ్ నువ్వు అచీవ్ చేయగలుగుతావు అని చెప్పేసి ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ని కాస్త ఏం చేయాలి అంటే డిసిప్లైన్ గా మార్చాలండి సార్. సో థర్డ్ వన్ వచ్చేసరికల్లా ఫోర్త్ వన్ డిసిప్లైన్. సో డిసిప్లైన్ గా మారాలి అంటే ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక కొత్త పని చేస్తున్నప్పుడు డిసిప్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లైన్ గా లేకుండా ఆ రిజల్ట్ రావాలి అంటే మాత్రం ఆ రిజల్ట్ 100% రాదండి. ఎందుకంటున్నానంటే ఏదో మాటలు చెప్పి సప్పుడు ఊరుకోండు, ఆ డెడికేషన్ ఆ డిసిప్లైన్ చూపించకపోతే సో మనకు అనుకున్నటువంటి రిజల్ట్ రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ డిసిప్లైన్ కాస్త ఎలా అంటే కన్సిస్టెన్సీలోకి మార్చాలి. ఆ డిసిప్లిన్ కాస్త అంటే ఒక మీటింగ్ ఉంది, ఈ రోజు ఒక సెమినార్ ఉంది, బియాండ్ టైం అని చెప్పేసి లీడర్స్ మన సార్ గారు ఆర్డర్ చేసాడు అనుకోండి. సో ఆ ఒక్కరోజు ఆ టైంకి మనం వచ్చి తర్వాత మన పని అయిపోయింది అనేది కాదు. సో దాన్ని కన్సిస్టెన్సీలోకి మార్చాలి. సో 5th పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే దాన్ని కన్సిస్టెన్సీలోకి మార్చాలి. ఏ విధంగా మార్చాలి ఏంటి అంటే నిరంతరం. కన్సిస్టెన్సీ అంటే నిరంతర ప్రక్రియ, క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. సో ఒకసారి చేసి తర్వాత ఏదో అయిపోయిందిగా మమ అనేది కాదు. దీన్ని నిరంతరంగా కన్సిస్టెన్సీలోకి తీసుకెళ్ళాలి, నిరంతరంగా చేస్తూ ఉండాలి. సో రిజల్ట్ రాకపోని మరి కన్సిస్టెన్సీగా నేను ఏమంటారు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాను, నేను పర్పస్ నాకు 100% నా మీద పర్పస్ ఉంది, నాకు ఇక్కడ సో కాన్ఫిడెంట్ ఉంది, డిసిప్లిన్ ఉంది అన్న తర్వాత కన్సిస్టెన్సీలో కూడా మారాను సార్ కానీ నాకు రిజల్ట్ రావడం లేదు అనేది కాదు. సో నేను ఒక 2 నెలలు చేశాను, 3 నెలలు చేశాను, కన్సిస్టెన్సీగా నేను అన్ని ఫాలో అవుతున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది సో బిజినెస్ లీవ్ చేస్తున్నారు. అలా కాదు. సో మనం వచ్చిన కాన్సెప్ట్ ఏంది, మనం ఎన్నుకున్న విధానం ఏంది, సో అక్కడ 10-15 సంవత్సరాలు మనం లైఫ్ మారలేదు కాబట్టి సో మనం ఇక్కడ లైఫ్ మారుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి అట్లీస్ట్ మనకు తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ లో కొంచెం ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఎవరు నిలబడకపోయినా టీం ఉన్నా లేకపోయినా
సో మనం అనేది ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసం రావడం లేదు అంటే మనకు ప్రజెంట్ లైఫ్ ని ఓకే చేసుకుంటున్నాము అన్నట్టు. అంటే ఎలా అంటే 20,000 వస్తున్నాయి చాలు, ఒక 50,000 వస్తున్నాయి చాలు, ఇక ఊకే ఇదంతా ఎందుకు మనకు అని చెప్పేసి మనం అక్కడికక్కడే రిలాక్స్ అయిపోవడం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా చాలులే, ఇంకెంతమంటే ఎక్కువ నేను అచీవ్ చేయలేనులే, సో ఆయమ్మ కంటే ఏదో అయ్యింది కానీ నాకు అయ్యేటట్లేదు, సో అని చెప్పేసి మనల్ని మనము ఏమంటారు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవడం అన్నట్టు. సో ఆ కంఫర్ట్ జోన్ అనేది చాలా చాలా డేంజరస్ సార్. ఓకేనా. దాని తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే కన్సిస్టెన్సీని గ్రోత్ గా మార్చాలి. గ్రోత్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీస్ ఏమేమి చేయాలి మరి? సో మనకు చాలా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఇస్తూనే ఉన్నారు సో మన గ్రేట్ లీడర్స్. ఎందుకంటున్నానంటే సో ఆ కన్సిస్టెన్సీని ముందుకు తీసుకెళ్తూ ఒక గ్రోత్ రావాలి, అందులో నుంచి రిజల్ట్ రావాలి అంటే మనకు యాక్టివిటీస్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో మొన్న ఇచ్చినటువంటి మైండ్ సెట్ ట్రైనింగ్ కానీ బిజినెస్ ట్రైనింగ్ కానీ ఇది కూడా ఆ గ్రోత్ లో ఒక భాగమే యాక్టివిటీ అన్నట్టు. సో యాక్టివిటీలో ఇప్పుడు ఏముంటది అంటే టీమ్ కి మనం సెమినార్స్ ను, బూత్ క్యాంప్స్ ని, లేదంటే సిఎన్టీ ప్రోగ్రామ్స్, విఎల్సి, ఇట్లా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఇచ్చుకుంటూ ఇన్నోవేషన్స్ చేసుకుంటూ అన్నిట్లలో గ్రోత్ రావాలంటే యాక్టివిటీలో అన్నిట్లలో మనం పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా. సో వాళ్ళు ఏదో పెట్టారు కదా అని చెప్పేసి మనం ఏదో మమ అనడం కాకుండా అందులో వీ హావ్ టు ఇన్వాల్వ్ దట్. సో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ మననే కాదు మనతో పాటు మన టీం ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో అప్పుడే ఖచ్చితంగా గ్రోత్ అనేది టీమ్ లో వస్తుంది. సో చాలా సార్లు మనకు అడగకుండానే సో మన గ్రేట్ లీడర్స్ గురుగారు పాయింట్ సార్ కానీ, ఎంఎస్ఆర్ గారు కానీ, సుబే సార్ కానీ, వీళ్ళందరూ మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ గా బూత్ క్యాంప్స్ అని, మన మైండ్ సెట్ ప్రోగ్రామ్ కానీ, స్పిన్ అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఇన్నోవేషన్స్ గా తీసుకొస్తూనే ఉన్నారు. సో నారీ శక్తి అని చెప్పేసి కారణం ఏంటి అంటే సో గ్రోత్ రావాలి టీమ్ లో. సో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి, యాక్టివిటీస్ చేస్తూనే ఉంటేనే ఆటోమేటిక్ గా మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటది అని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రోత్ రావాలి అంటే సో ఎలా అంటే ఎగ్జాంపుల్స్, నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ఏంటిదంటే సో కంటిన్యూస్ గా నాకు చెక్ లేదంటే గ్రోత్ అవ్వడం లేదన్నట్టు. సపోజ్ నా చెక్ ఒక 50 కాడనో 60 కాడనో స్ట్రక్ అయిపోయింది. సో 50 కాడనో 60 కాడనో నా చెక్ ఆగింది అంటే సో నాలో గ్రోత్ లేకపోవడం. గ్రోత్ ఎందుకు లేకపోవడం కారణం ఏంటి అంటే సో నేను కంటిన్యూస్ గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం. ఏవైతే ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ కానీ, పర్పస్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, డిసిప్లిన్ కానీ, సో ఇవన్నీ ఒక ఆర్డర్ లో, సో ఆర్డర్ లో ఎక్కడ కూడా మనం వీటిని మిస్ చేసినా గానీ సో మన యొక్క గ్రోత్ అనేది కనపడదు. గ్రోత్ లేకపోతే యూ కెన్ డౌన్ ఫాల్. సో ఎవ్రీ మినిట్ ఇంప్రూవ్ కావాలి అంటే ఖచ్చితంగా వీ హావ్ టు లెర్న్. సో మన చెక్కుని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే 92,000 కాదు మనం చూసేది. నేను అచీవ్ అయింది 92,000 నుంచి నేను ఏం చేయాలంటే ఫోకస్ చేయాల్సింది ఎక్కడ ఫోకస్ చేయాలి? ఫోకస్ అనేది నేను 1.5 మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే ఫోకస్ అనేది సో మనం ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో ప్రస్తుతం చెక్, సో దానికి మించి ఇంకా ముందుకు టార్గెట్ పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. సో మనకు టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆ ఫోకస్ అయిన తర్వాత ఫోకస్ లో ద్వారా వచ్చేటువంటి ఏమిటి అంటే లైఫ్ లో గ్రోత్ అనేది చేయాలి అంటే ఫోకస్ చేయకపోతే సక్సెస్ అనేది కానే కాదు. సో టు ద ఫోకస్ ఫర్ మోర్ ఇంప్రూవ్మెంట్. ఫోకస్ మైండ్ చేస్తేనే సక్సెస్. లేదంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ సార్, ఏదైనా ఒక ఫోకస్ చేస్తే ఆ ఫోకస్ అనేది ఎంటైర్ బాడీకి ఎనర్జీని ఇచ్చేస్తుంది, పాజిటివ్ మైండ్ సెట్ కి. సో పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మైండ్ ప్లస్ బాడీ ఈ రెండు యాక్షన్ జరిగితే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే ఒక అవుట్ అనేది బయటకు వస్తుంది. సో ఆ ఫోకస్ అనేది ఏ మైండ్ కి ఇచ్చినప్పుడు ఆ మైండ్ లో నుంచి వచ్చేటువంటి సో ఆ ఆలోచనలు సో సపోజ్ ఎగ్జాంపుల్ రైట్ థాట్స్ అనేవి అంటే నేను చిన్న ఎగ్జాంపుల్, ఆయమ్మకు స్కూల్లో ఆయమ్మకు వస్తుంది, సో నాకు ఎందుకు రాదు, ఎందుకు రాదు, సో ఆమెలో ఏంటి, నాలో ఏంటి, ఆమె ఎక్కడి, సో సో
ఇంప్రూవ్మెంట్ థాట్స్ ఎప్పుడైతే తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ టీమ్ అంతా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా సో తిను డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అయింది కానీ మనతోటి ఏమవుతుంది, సో మనతోని కాదులే, ఇలా ఈ రకరకాలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి ఒకటి సార్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే సపోజ్ ఒక పర్సన్ మంచి ఒక టీవీ కొనుక్కోవాలని అనుకుంది అనుకోండి. సో టీవీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు టీవీ మీద ఫోకస్ చేయాలి. అంటే ఏ బ్రాండ్ బాగుంటది, ఎన్ని ఇంచెస్ ఉండాలి, అందులో ఏమేమి ఫీచర్స్ ఉండాలి అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేసి సో టీవీని పర్చేజ్ చేయాలి. కానీ సో టీవీ కొనుక్కుంటా కరెక్టే, కానీ నేను తీసుకొచ్చి దాన్ని హాల్లో పెడితే హాల్లో పిల్లలు చూస్తుంటారు, ఆటలాడుతుంటారు. సో దాంతో పాటు టీవీని బ్రేకప్ చేస్తే పలగొడతారు. సో మళ్ళా పెద్దవాళ్ళు వాళ్ళ అందరూ అంటే హాల్లో కంటే జనరల్ కాబట్టి అందరు వస్తూ ఉంటారు. సో నాకు ప్రైవసీ దొరకదేమో, సో దీన్ని తీసుకొచ్చి అనవసరంగా డబ్బులు బొక్కేమో, వీటి మీద ఈ బ్యాక్గ్రౌండ్ లో నడవద్దు. ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచన చేయకూడదు. అంటే పిల్లలు పగలగొడతారేమో అని చెప్పేసి, లేదంటే అందరు వచ్చి ఊక టీవీ చూస్తారేమో అని చెప్పేసి, నా ప్రైవసీ దెబ్బతింటదేమో అని చెప్పేసి, సో వీటి ఆ సరౌండింగ్స్ గురించి మనం ఎప్పుడు కూడా థింక్ చేయకూడదు, ఫోకస్ చేయకూడదు. ఏం ఫోకస్ చేయాలి అంటే నీకు వచ్చినటువంటి థాట్ ఏంటి, టీవీ కొనుక్కోవాలి. టీవీ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి అంటే టీవీకి ఉండాల్సినటువంటివి ఏమేమైతే ఏమంటారు ఏమంటారు ఏమేమైతే ఇవి ఉంటాయో, అంటే బెస్ట్ ఇంచెస్ ఎన్ని, ఎల్ఈడియా, ఓఎల్ఈడియా, సో దానికి ఏమేమి కావాలి, ఎట్లెట్లుండే దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఇట్లా తీసుకొచ్చి ఇంత కాస్ట్లీ తీసుకొచ్చి రేపని లేదంటే ఫ్లవర్ ఫ్లక్చువేట్ అయ్యి టీవీ కాలిపోతుందేమో, ఇవి రాకూడదు. సో నువ్వు అనుకున్నావు అంటే దాని మీద పాజిటివ్ వేలో వెళ్ళిపోయి తీసుకొచ్చుకొని కొనుక్కొని సో మనం ఏదైతే అనుకున్నామో ముందుకెళ్ళాలి. సేమ్ వే బిజినెస్ లో కూడా అంతే సార్. సో కష్టాన్ని చూడకూడదు. ఆయమ్మ ఎంత కష్టపడ్డది, లేదంటే పాండు సార్ చాలా కష్టపడ్డాడు, తిండి తినక నిద్రపోక, సో నాతోని కాదు అదంతా అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ చూడకూడదు. ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే సార్ గెలిచిండు, మనము గెలుస్తాం. సో మనం గెలవాలి అంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మంచిది మీద ఫోకస్ చేయాలి. అంటే ఆయన గెలిచిన దాన్ని చూడండి. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిన తర్వాత సో మైండ్ లోకి వచ్చినటువంటి పాజిటివ్ థాట్ ని బేస్ చేసుకొని శరీరం అంటే బాడీ రిసీవ్ చేసుకొని మైండ్ బాడీ రెండు యాక్టివేట్ అయ్యి యాక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. యాక్షన్ స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్ గా మనకు రిజల్ట్ అనేది ఏదో ఒకటి ఏమంటారు 100% ఖచ్చితంగా జీవితంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. ఓకేనా? సో పర్ఫెక్ట్ గా ఉండరు. ఇక్కడ ఏంటి అంటే మన థాట్స్ వచ్చే విధానంలో సో గుడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ ఉంటాయి. సో ఇప్పటిదాకా మనం చెప్పాం కదా, గుడ్ థాట్స్ ఏంటివి అంటే సో మనము టీవీ యొక్క ఫీచర్స్ మీద డిపెండ్ కావాలి. కానీ సో బ్యాడ్ థాట్స్ ఏంటంటే సరౌండింగ్స్ జరిగేటువంటి ఇష్యూస్ మీద కాకూడదు. సో నువ్వు ఎప్పుడైతే సరౌండింగ్స్ మీద పిల్లలు వెళ్ళగొడతారు ఇది అని చెప్పేసి ఆటోమేటిక్ ఏమంటావు అంటే సో ఆలోచన వచ్చింది, ఆటోమేటిక్ గా నువ్వేమవుతావు, డ్రాప్ అయిపోతావు. డ్రాప్ అయిపోయి టీవీ కొనడమే మానేస్తావు, ఇది అవసరం లేదు అని చెప్పేసి. సో ఎప్పుడైతే మన మైండ్ లోకి ఏదైనా ఒక థాట్ వచ్చింది అంటే థాట్ ని ఇంప్రూవ్ చేయాలి. సో ఇంప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్ ఏముంటది అంటే మైండ్ ఏమంటది అంటే నీతో కాదులే, నువ్వు అన్ని థింక్ చేస్తావు. సపోజ్ నేను 1 లక్ష కొట్టాలని లక్ష్యంతో ఉన్నాను. సో దాని తగ్గట్టుగా నేను రేపటి నుంచి పని చేయాలి, ఏం పని చేయాలి, ఎట్లా పని చేయాలి అని చెప్పేసి సో 5 గంటలకి గ్రౌండ్కి వెళ్ళాలి, వెయిట్ లాస్ కావాలి. సో వెయిట్ లాస్ కావాలి అంటే ఖచ్చితంగా నేను ఒక 5 గంటలకు లేవాలి. సో 5 గంటలకు లేవాలి అంటే మరి ఈ రోజు అలారం పెట్టుకొని టైంకి పడుకొని 5 గంటలకు అలారం మోగుతుంది. ఆ అలారం మోగిన తర్వాత ఏం చేస్తాము అంటే ఇంకొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ లేస్తానని చెప్పేసి 10 నిమిషాలు మళ్ళీ టైం సెట్ చేసుకొని మళ్ళీ 10 నిమిషాల తర్వాత కూడా ఈ రోజు ఒక రోజు వద్దులేంలే, రేపు వెళ్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు గ్రౌండ్కి వెళ్ళకుండా నెక్స్ట్ డే ఈ రోజు ఖచ్చితంగా నేను వెళ్తాను ఏది ఏమైనా అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యి మళ్ళీ అలారం పెట్టుకొని ఆ రోజు కూడా సేమ్ రిపీట్ జరుగుతుంది. సో అప్పుడు రిపీట్ జరిగినప్పుడు ఏమంటది అంటే థర్డ్ డే వచ్చేసరికల్లా మన మైండ్ ఏమంటదంటే ఇతను ఆలోచిస్తాడు కానీ ఆచరణలో పెట్టాడు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. చాలా ఎంత బాగా చెప్పిండే అంటే సార్ నిజంగా ఎందుకంటున్నానంటే మన మైండ్ లోకి చాలా థాట్స్ వస్తాయి. ఒక పర్సన్ కంటే రోజుకు 60,000 థాట్స్ వస్తాయంట. 60,000 థాట్స్ లో నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు, సో దేన్ని పట్టుకుంటున్నావు అనేది మీనే డిపెండ్ అవుతుందంట. సో ఆ మంచిది పట్టుకున్నావు అంటే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో చిన్నది ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను సార్. ప్రతిరోజు ఇప్పుడు చిన్న ఇంట్లో ఒక పాప ఉంది.
సో ఆ పాప ఏమంటది అంటే, సో డాడీ డాడీ నాకు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ తీసుకురా, లేదంటే ఏదైనా సంథింగ్ ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పేసి అన్నది. సో ఆ రోజు ఓకే బిడ్డ తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పేసి ఆ తండ్రి ఏం చేసిండు అంటే మాట ఇచ్చిపోయాడు. ఆ పాప ఏం చేసిందంటే డే మొత్తం వెయిట్ చేసింది సార్. నా తండ్రి నాకు ఈ రోజు, నా పప్ప నాకు ఈ రోజు చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ తీసుకొస్తా అన్నాడు. సో ఖచ్చితంగా మా పాప నాకు మాట ఇచ్చాడు, మాట ఇచ్చినట్టే తీసుకొస్తాడు అని చెప్పేసి ఎంతో ఎదురు చూస్తూ ఉంటది. సో తండ్రి రానే వచ్చిండు. ఆ బైక్ సౌండ్ విని సో ఎక్కడో లోపల ఉన్నటువంటి పాప బయట వస్తుంది గేట్ దగ్గరికి. సో బైక్ తీసి పైన పెట్టి ఆ చేసుకుని పప్ప నాకు ఐస్ క్రీమ్ అడిగాను కదా అంటే, సారీ బేటా నేను తీసుకురాలేదు అన్నాడు. సో అప్పుడు ఎంత డిసప్పాయింట్ అవుతారో ఒక్కసారి తన ఫేస్ ని చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి ఆ సార్ అనడం జరిగింది. సో లే బేటా ఈ రోజు కాదు, రేపు ఖచ్చితంగా తీసుకొస్తా అంటే, సరేలే ఈ రోజు పాప బిజీగా ఉండడం వల్ల లేదంటే మర్చిపోయిండేమో, సో రేపు తీసుకొస్తాడు అని చెప్పి ఆ అంతర్జాలం తోటి రేపటి కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటది. సో ఆ రోజు కూడా అలానే జరిగింది అనుకోండి. సో ఆవిడకి ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంటది. సరే లే బేటా ఈ రోజు కాదు, సో నేను కూడా కొంచెం బిజీ ఉండలేను బేటా, 100% రేపు అంటే థర్డ్ డే రోజు కూడా రేపు నేను 100% తీసుకొస్తానని చెప్పేసి నిజంగా ఆ రోజు ఒకవేళ మర్చిపోయినప్పటికీ కూడా, మర్చిపోయి ఇంటికి వచ్చినప్పటికీ కూడా తన మీద పాపకి మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి అంటే, సో అక్కడ దాకా వచ్చి కూడా మళ్ళీ బండిని తిప్పుకొని పోయి ఆవిడ అడిగినటువంటిది ఏదైతే ఐస్ క్రీమో లేదంటే చాక్లెట్ వాట్ ఎవర్, సో దాన్ని తీసుకొచ్చి ఇస్తే నీ మీద అప్పుడు ఆ పాపకి ఒక మంచి ఒపీనియన్ వచ్చేస్తుంటది. లేదు అంటే ఆటోమేటిక్ ఏమంటది అంటే, నా పాప అన్ని అంటే నా తండ్రి చెప్తాడు కానీ ఏవి కూడా చెయ్యడు అని చెప్పేసి ఇక మీరు నీ మీద ఉన్నటువంటి ఒక మంచి ఒపీనియన్ కోల్పోవడం జరుగుతుంది. సేమ్ వే మైండ్ లోకి వచ్చినటువంటి థాట్స్ కూడా అలానే ఉంటాయి సార్. సో ఏదైతే నువ్వు గుడ్ థాట్స్ మీద ఫోకస్ చేసినావో ఆ ఫోకస్ చేసినప్పుడు, సో ఒక మంచి ఆలోచనను పెట్టుకున్నప్పుడు, ఏ రోజైతే థర్డ్ డే రోజు నువ్వు రిటర్న్ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆవిడ అడిగినటువంటి కోరిక నెరవేరిస్తే ఆ పాప కళ్ళల్లో చూసినటువంటి ఆనందం ఏదైతే ఉందో అప్పుడు ఆ మైండ్ సెట్ ఏమంటది అంటే, ఎస్ నిజంగానే తిను మర్చిపోయాడు, సో అనుకున్నది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాడని చెప్పేసి మనకు ఒక పాజిటివ్ వైబ్స్ ని ఇన్నర్ సోల్ కి అప్పచెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇన్నర్ సోల్ కి వెళ్ళినామంటే ఆటోమేటిక్ గా సో ఖచ్చితంగా మనం లో ఉన్నప్పుడు ఏవైతే థాట్స్ వస్తాయో ఆ థాట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్. సో ఏదైతే వాకింగ్ కి వెళ్తాను అనుకుని 2 days పోస్ట్ పోన్ చేసి ఆ 2 days లో నెక్స్ట్ డే నేను ఖచ్చితంగా ట్రాక్ షూస్ మంచిగా తీసుకొచ్చుకొని నెక్స్ట్ డే వెళ్తానని చెప్పేసి వెళ్ళకుండా ఈ ఒక్కరోజు చూద్దాంలే అంటే మైండ్ ఏం చేస్తుందంటే రేపటి నుంచి యోచన అంటే ఆలోచన చేయడమే మానేస్తుంది. ఇక హ్యాబిట్ అన్ని ఆలోచన చేస్తాడు కానీ ఇంప్లిమెంటేషన్ ఉండడు. సో చెప్తే చేయాలి కానీ ఏడు వీడు అని చెప్పేసి మైండ్ ఏం చేస్తుంది అంటే ఇక నుంచి చెప్పడం మానేస్తుంది. సో సార్ దీని మీద మాకు కొంచెం మంచి ఎక్సర్సైజ్ కూడా చేయించడం జరిగింది. సో ఏదైనా కానీ ఒక మాట ఏమన్నాడు అంటే మా అందరితోటి మాట తీసుకోవడం, ఏదైనా చెప్తే చేయాలి అని చెప్పేసి. సో ఇది ఎలా అంటే సపోజ్ నేను ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2 తారీఖు సిఎన్సి చేయాలి అని చెప్పేసి మేమందరం అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ అందరు ఎవరైతే ఉన్నారో ప్రతిజ్ఞ చేయగలిగింది. సో 500 మెంబర్స్ ఏమన్నారు అంటే 2 తారీఖు రోజు సిఎన్సి చేసి అందరం గ్రూప్లలో పోస్ట్ చేయాలి అని చెప్పేసి. సో అది చెప్తే చేయాలి, లేకపోతే రిజల్ట్ రాదు అని చెప్పేసి సార్ దాని మీద కొంచెం డీప్ డిస్కషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికల్లా థాట్స్ అయిపోయిన తర్వాత గోల్ సెట్టింగ్ సార్. ఇది చాలా చాలా వండర్ఫుల్ టాపిక్ ఇది గోల్ సెట్టింగ్ లో. సో నేను ఇందులో గోల్ సెట్టింగ్ లో వచ్చేసరికల్లా 2 రకాలు ఉంటాయి సార్. మనకు తెలుసు షార్ట్ టర్మ్ గోల్ అని చెప్పేసి, రెండోది లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పేసి. సో షార్ట్ టర్మ్ గోల్ లో వచ్చేసరికల్లా మనం ఏంటి అంటే చిన్నది మనము ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తామో అంటే ఎంతసేపు ఉన్నా 1 year లో 1 lakh అని చెప్పేసి మనం ఇది చేస్తూ ఉంటాం. కానీ 1 year లో 1 lakh కాకుండా మనం రాగానే సో 5% to 8% లో ఉన్నటువంటి లీడర్స్ ఏం చేయాలి అంటే సో వాళ్ళకి మనం ఎప్పుడు కూడా చిన్న గోల్ సెట్టింగ్స్ ఇవ్వాలి. చిన్నవి అంటే ఎలా అంటే సో రెగ్యులర్ గా ఇంట్లోకి కొన్ని ఖర్చులు అవసరాలు ఒక 3 months 4 months లో
సో నువ్వు కొంచెం ఎంతో కొంత ఒక 4,000, 4,000, 5,000 ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతావు. సో నీకు ఇంట్లో ఉన్నటువంటిది ఏదైతే రెంట్ ఉందో, లేదంటే కరెంట్ బిల్ ఉందో, లేదంటే సో చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో, లేదంటే బైక్ ఈఎంఐ ఉందో, ఒక 4-5 వేలు వచ్చినా చాలు అని చెప్పేసి, సో ఆ 4-5 వేలకు ఏదైతే సో ఎలా అయితే మనం కష్టపడుతున్నావో, ఎలా అయితే ముందుకెళ్తున్నావో, సో దాటిని మెల్లమెల్లగా ఏం చేస్తాం అంటే ముందుకు తీసుకెళ్తూ ఉంటే అవి షార్ట్ టర్మ్ గోల్స్ కాస్త లాంగ్ టర్మ్ గోల్స్ గా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక మంచి స్టోరీ చెప్పడం జరిగింది సార్. చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. సో మేబీ నేను మాక్సిమం మంచి ట్రై చేస్తాను. సో ఏంటి అంటే ఇక్కడ ఒక తాత మన్మరాలు ఉన్నారు సార్. ఒక తాత ఒక మన్మరాలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి. సాయంత్రం చీకటి అవుతుంది. సో తాతకి కళ్ళు కనపడాయి, కానీ మన్మరాలు చిన్నది చాలా. సో అప్పుడు ఏం జనరల్ గా మామూలుగా వేరే ఆలోచన ఏం వస్తుంది అంటే ఎవరికైనా, సో చీకటి అయ్యింది, నాకు కళ్ళు కనపడి ఇదేమో చిన్నది, సో మేము ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి భయంతో ఏదో ఇది చేయగలుగుతారు. సో తాతకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఒకటే అన్నాడు. సో తాత తాత అడిగిండు, మన్మరాల ఎలా ఉంది అమ్మ అంటే, తాత అంతా చీకటిగా ఉంది, నాకేం కనిపించట్లేదు, ఎక్కడో దూరంగా ఒక లైట్ మాత్రం కనిపిస్తుంది తాత, ఇంకా అంతకు మించి నాకేం కనిపించట్లేదు అంటే తాత ఒక మాట అన్నాడు, ఏం లేదమ్మా, ఒక అడుగు అని అన్నాడు. ఒక అడుగు ఏ అనగానే ఒక అడుగు వేసింది. తాతను పట్టుకొని ఈవిడ కూడా ఒక ముందుకు అడుగు వేసింది. ఎందుకంటే ఈవిడ కళ్ళు కనపడితే అతనికి కళ్ళు కనపడాయి, కాకపోతే ఈమె చిన్నది కాబట్టి. సో ఒక అడుగు వేసింది. వేయగానే వేసినవా అంటే వేసిన తాత ఒక అడుగు ముందుకు అన్నది. సో ఏమని అనిపించిందా అంటే ఏం లేదు తాత, ఓకే నిలబడొస్తుందా అంటే ఆ నిలబడొస్తుంది. సో అలాగే ఇంకొక అడుగు కూడా వేయమ్మా అంటాడు. సో ఓకే తాత, నేను కూడా ఇంకొక అడుగు వేస్తా అని అంటాడు. సో అలానే ఒక అడుగు, 2 అడుగులు, 3 అడుగులు వేసుకుంటూ తనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం అంటే రీచ్ కావడం జరిగింది కారు చీకట్లో. అంటే చిన్న నీతి చూడండి ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, ఒక అడుగు వేయడానికే ఎంతో భయపడ్డది పాప, భయపడ్డది. కానీ ఆ పాప చేతనే ఒక ఊరి నుంచి ఒక ఊరికి తీసుకుపోవడం జరిగింది. అంటే చూడండి, అంటే అలవాటు పడిపోతూ ఉండదండి. చిన్న చిన్నది ఒక్క అడుగుని ఇంకో 1,000 అడుగులుగా మార్చి ముందుకు తీసుకెళ్లి వాళ్ళు అనుకున్నటువంటి డెస్టినీకి వెళ్ళడం జరిగింది. సో సేమ్ వే సార్ ఇక్కడ కూడా గోల్ సెట్టింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, చిన్న చిన్నవి కోరికలు, చిన్న చిన్న థాట్స్ అంటే, సో నాకు చిన్న రెంట్, గ్యాస్ బిల్లు, చిన్నది ఏదైనా బైక్ ఈఎంఐ, వీటి మనం వస్తే చాలు అని చెప్పుకొని మనము ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఒకటే రోజు ఓవర్ నైట్ లో ఎవరికి కూడా లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్సే లాంగ్ టర్మ్ గోల్స్ గా మారడానికి అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ అప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఏదైతే అనుకున్నటువంటి షార్ట్ టర్మ్ గోల్స్ ఫుల్ఫిల్ అయినాయో ఇవి తీరిన తర్వాత అవి కూడా ఎందుకు తీరాయి, సో వీటి కోసం నేను ఏం చేశాను, సో అదే దాన్ని రిపీట్ చేస్తే ఆటోమేటిక్ గా నేను ముందుకు వెళ్తాను. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది, అనుకున్నటువంటి గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆ రోజు ఇప్పుడు బీపీ మేడం గారు కానీ, పాండ్ సార్ గారు కానీ, ఆ రోజు వారు కూడా ఈ రోజు ₹1,00,00,000 పైన ఇల్లు కొనుక్కుంటాను, లేదంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తానని చెప్పేసి ఎవరు కూడా పెట్టుకోలేదు. సో ఏదైతే బయట ఆర్టీసీ కండక్టర్ గా వస్తున్నప్పుడు ఆ ఇన్కమ్ సరిపోతలేదు, దాంతో పాటుగా ఒక 5-10 వేలు చాలు అనుకొని చెప్పేసి సో తను గాని మేడం గారు వాళ్ళు డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తూ సో జర్నీలో సో ఏదైతే పెట్టుకున్నారో షార్ట్ టర్మ్ గోల్, ఆ షార్ట్ టర్మ్ గోల్ ని రీచ్ అవుతూ ముందుకెళ్తూ ఉంటే అలాగే ఆటోమేటిక్ గా లాంగ్ టర్మ్ గోల్స్ కూడా సక్సెస్ అయిపోయినాయి. ఈ రోజు మనకు తెలుసు ఢిల్లీ నడిబొడ్డున ఒక విఎంసీఎం మెంబర్ గా ఉండి తనకంటే ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్నటువంటి గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండ్ సార్, అలాగే ఎంఎస్ఆర్ గారు కానీ, ఈవెన్ పాండ్ సార్ తో పాటుగా ఒక స్కూల్లో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఆ చిన్న జీవితం నుంచి ఇలా ఎంటైర్ వరల్డ్ కాదు, ఏమంటారు దేశంలోనే కాదు ప్రపంచంలో దేశాలకే పరిచయం కాబోతున్నటువంటి గ్రేట్ లీడర్ బీబీ మేడం గారు కూడా కానీ, సో ఎవరు కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే చిన్న చిన్న గోల్స్ నుంచి లాంగ్ టర్మ్ గోల్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ సాధించినటువంటి స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి మోరల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో గోల్ సెట్టింగ్స్ తర్వాత నెక్స్ట్ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటారు సార్. జనరల్ గా ఎలా ఉంటది అంటే, సో కొంత వరకు ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మనము గ్రోత్ మైండ్ సెట్ నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక స్టేజ్ రాగానే నేను అనుకున్నాను బయట 14 సంవత్సరాలు 70,000 వచ్చింది, సో అక్కడ
ఆ జీతం ఇక్కడ వస్తే చాలు అనే మైండ్ సెట్ లో ఉండి పని చేస్తే ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ రాగానే నేను ఏమైంది అంటే సో ఎనఫ్ అంటే ఒక ఫిక్స్డ్ గా ఇది కంఫర్ట్ గానే ఉంది. సో ఎలాగా నాకు ఏదో కానీ మొత్తం మీద అయితే పని చేస్తే నాకు ఇక్కడ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక అక్కడ నుంచి నేను ఏం చేస్తారు అంటే సో ఛాలెంజెస్ తీసుకోవడానికి కానీ హార్డ్ వర్క్ చేయడానికి కానీ సో వెనక వీరికి ఒక భయం వేస్తుంటది. ఇక ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అమ్మ నాతో అవుతుందా, ఇంకా ఇక్కడ దాకా అంటే ఏదో తీసుకొచ్చినా కానీ సో నాకు అవుతుంటే అవ్వలేదు, వెనక ముందు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తామంటే ఇక కొత్తదనం కోసం ముందుకు వెళ్ళకుండా ఆటోమేటిక్ అక్కడనే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే నువ్వు ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి ఉన్నావో ఆ ఛాలెంజెస్ తీసుకోరు, వీళ్ళకు భయం ఎక్కువ. సో ఏం జరుగుతుందో మళ్ళీ నేను ఏదైనా చేస్తే కిందికి పడిపోతాం, సో మళ్ళీ జీరో మళ్ళీ నా పరిస్థితి ఏంది అని చెప్పేసి సో బాధపడుతూ ఉంటారు దీనికి వీళ్ళు. సో ఎప్పుడు కూడా మనం ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి ఉండకుండా సో ఏమంటారు ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఏమంటారు గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండోది ఏంటి అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ కదా. దాని తర్వాత ఏంటి అంటే ఎస్ సో ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి మనం ఏం చేస్తామంటే కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తాం సార్. సో ఎప్పుడైతే మన మైండ్ లోకి ఫిక్స్డ్ అనేది అంటే నా ఇన్కమ్ ఇంత చాలు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది కంఫర్ట్ జోన్. ఇక సో కంఫర్ట్ జోన్ ఏంటి అంటే ఇక చాలు నాకు ప్రతిరోజు ఒక మనిషి చెప్పాను కదా ఇప్పటిదాకా 60,000 ఆలోచనలు వస్తాయంట. ఆ 60,000 ఆలోచనల్లో సో మీరు దేన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు, దేని మీద ఆలోచిస్తారు, సో ఆ ఆలోచననే దాన్ని కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే ఒక మంచి ఆలోచన వస్తుంది అంటే సో నేనున్నాను, నా టీం ఉన్నది, సో నేనేం చేస్తున్నాను అంటే సో నా మీద ఫోకస్ కాకుండా నా టీం మీద ఫోకస్ చేశాను అనుకోండి ఎగ్జాంపుల్. సో టీం కి చెక్లు ఇప్పించుకుంటూ ఇది చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే సో టీం గ్రోత్ వస్తుంది, టీం తో పాటు మన పర్సనల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. సో కొంత వేరే అంటే అందరూ అనేది కాదు కానీ ఇంకో పర్సన్ ఏం ఆలోచిస్తాడంటే టీంకి ఏమో కానీ నా గ్రోత్ అయితే కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఏదైతే ఉందో సో అప్పుడు అదే రియాలిటీ బయటకు. ఎప్పుడైతే మనము ఆ రియాలిటీ నెగిటివ్ మీద తీసుకొచ్చి సెల్ఫ్ వాడదాము అంటారు చూసారా, సో దాని మీద బేస్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే సో మనం ఖచ్చితంగా ప్రాబ్లం లోకి పడిపోతాము. సో పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా మనిషికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటది, ఇన్నోవేషన్స్ ని తీసుకోనికి రెడీగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఆ పాజిటివ్ మైండ్ సెట్ మీద ఉండాలి. ఓకేనా. కంఫర్ట్ జోన్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటి అంటే సార్ 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాము. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం నాతో అవుతుందా రాదా అని చెప్పేసి సో ఎప్పుడు కూడా మనని మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ అంటే సో మనల్ని ఇక్కడ దాకా జర్నీ చేశాను నేను, సో నాతోటి అయ్యింది, ఇక నుంచి కూడా నాతోటి ఎందుకు కాదు అని చెప్పేసి మనకు మనముగా ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి అంటారు. ఏమంటారు అంటే మాట్లాడుకోవాలి, మనల్ని మనం మాట్లాడుకోండి నాతో అవుతుంది, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సో చిన్నది ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. సో వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడైతే ఇన్నింగ్స్ ఆరంభిస్తూ ఉంటాడో చాలా సార్లు తాను సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటాడట. సో ఈ రోజు నిజంగా ఒక బెస్ట్ ఇన్నింగ్ ఆడబోతున్నాను అని చెప్పేసి సో తన మైండ్ లో ఇంకా వేరే ఆలోచన ఏది కూడా రాదట. ఫోకస్ చేసుకుంటూ దాని గురించి తాను మైండ్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ రోజు నేను మంచి సెంచరీ చేయబోతాను, మంచి ఇన్నింగ్స్ ఆడబోతాను, ది బెస్ట్. సో అతను అక్కడ ఆ కష్టం చూడడు, అంటే బౌలర్ ని చూడడు, లేదంటే ఇంకోటి టీం చూడడు, ఇది ఆస్ట్రేలియన్ టీమా లేదంటే ఇంకో టీమా ఏది చూడడు. సో నెగటివ్ మీద అసలే రానియడు అతను. ఎంతసేపు ఉన్నా పాజిటివ్ మీద పెట్టుకొని సో ఆ సరౌండింగ్స్ ని అన్నిటిని మైండ్ లోకి రానియకుండా ఎప్పుడు సో తను సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటూ, అంటే సెల్ఫ్ టాక్ అంటే నేను గెలవగలను, నేను గెలుస్తాను, ఇంత ముందుకు ఎన్నో ఇన్నింగ్స్ ఆడాను, ఎన్నో సెంచరీస్ చేశాను, సేమ్ వే ఇక్కడ కూడా సో నేను 0 నుంచి స్టార్ట్ అయ్యాను, సో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను, నేను తీసుకోవడం నాతో పాటు ఎంతో మంది ఇన్కమ్ హోల్డర్స్ అయినారు, సో ఇది అయినప్పుడు సో 1,00,000 తీసుకోవడం కూడా నాతో అవుతుంది అని చెప్పేసి సో మనల్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో సెల్ఫ్ టాక్ అయిన తర్వాత ఆ సెల్ఫ్ టాక్ కాస్త ఏమవుతుంది అంటే నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు ఆ
సెల్ఫ్ టాక్ ఎక్కువ ఇదయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మన్నం ఉంటుంది. సో ఎన్నో సార్లు సరే ఈ సెల్ఫ్ టాక్ మీద ఆడుకుంటూ సో ఎన్నో సెంచరీలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పేసి సో ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సార్లు నేను విన్నాను కొన్ని. సో దానికి తోడు ఆ సెల్ఫ్ టాక్ నుంచి మనకు కన్వర్ట్ అవుతుంది, ఒక బిలీవ్నెస్ వచ్చేస్తుంది, మన మీద మనకు ఒక నమ్మకం వస్తుంది, పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఎస్ నేను చేయగలను, నేను సాధించగలను ఖచ్చితంగా. సో ఇది ఎంత సాధించిందంటే సో నా మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. సో అప్పుడు ఎలాంటివి వచ్చినా కానీ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు సార్. ఎప్పుడైతే బిలీవ్ వచ్చిందో ఆ బిలీవ్ ని ఏం చేయాలంటే హ్యాబిట్ గా మార్చాలి. ఆ బిలీవ్ ఏం చేయాలంటే ఒక హ్యాబిట్ గా మార్చాలి. హ్యాబిట్ అనేది మనకు తెలుసు, అంటే చిన్నది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. హ్యాబిట్ ఎలా ఉంటది అంటే సో కొంతమందికి మార్నింగ్ లేవగానే టీ తాగాలని ఉంటది, కొంతమందికి మార్నింగ్ లేవగానే స్మోక్ చేయాలని అనిపిస్తుంది. సో తనకు తెలియకుండానే ఆటోమేటిక్ ఎలా అయిపోతుంది అంటే సిగరెట్ తీసుకుంటాడు, తాగేస్తుంటాడు. సో తన టీ ఎంత దూరం ఉందని టీ షాపు, సో అలా నడుచుకుంటూ వెళ్ళి టీ తాగుతాడు. సో ఈ సాయంత్రం చాలా మందికి లిక్కర్ అలవాటు ఉంటుంది. సో తను ఎవరు చెప్పరు, దానికి ఎవరు కూడా చెప్పరు, మైండ్ లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆ టైం కాగానే ఆటోమేటిక్ ఏమవుతుందంటే హ్యాబిచువల్ గా సో నేను ఈరోజు ఇప్పుడు ఇది వెళ్ళిపోయి మందు తాగాలి, లేదంటే మార్నింగ్ లేవగానే నేను సిగరెట్ తాగాలి, సో నేను మార్నింగ్ లేవగానే టీ తాగాలి, లేదంటే మార్నింగ్ లేవగానే నేను గ్రౌండ్కి వెళ్ళాలి, ఇట్లా. సో ఒక హ్యాబిచువల్ గా మార్చుకోవాలి. ఏదైతే మనకు వచ్చినటువంటి ఒక నమ్మకాన్ని హ్యాబిచువల్ గా మార్చుకుంటూ ఆ హ్యాబిట్ ఏమవుతుంది అంటే సో నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం అప్పుడు లేదు. ఇప్పుడు జూమ్ ఉన్నది, ఈ జూమ్ లోకి ప్రతిరోజు మన అప్లైనర్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది హ్యాబిట్ గా మార్చుకుంటే. ఎందుకంటున్నానంటే ప్రతిరోజు ఉంటుందని మనకు తెలుసు. మార్నింగ్ 5 గంటలకు ఉంటుంది, ఈవినింగ్ 8 గంటలకు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఇది మనకు ఆ టైం కాగానే ఆటోమేటిక్ గా జూమ్ ఆన్ చేసుకోవడం, సో మనకు మనంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఒక హ్యాబిచువల్ గా మార్చుకోవడం. సో వీటన్నింటిని ఏమవుతుంది అంటే అప్పుడే మనకు కావలసినటువంటి పర్సనల్ గా గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పేసి సో సార్ ఇవ్వడం జరిగింది. సో కొత్తగా గోల్స్ పెట్టుకొని సో ఎక్కువ వర్క్ చేయాలి. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఆ డిసిప్లిన్ ని కాస్త హ్యాబిట్ గా మార్చుకొని హ్యాబిట్ ని కాస్త కన్సిస్టెన్సీ గా మార్చుకుంటే గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ లో నుంచే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ సార్. సో ఇక్కడ మెయిన్ ఏం చెప్పారు అంటే ఒకటి పర్పస్ ని ఆటోమేటిక్ ఏం చేయాలి అంటే సో డిసిప్లిన్ గా మార్చుకోవాలి. డిసిప్లిన్ ఏం చేయాలి అంటే హ్యాబిట్ గా మార్చుకోవాలి. హ్యాబిట్ అనేది కన్సిస్టెన్సీ లోకి వెళ్ళాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది గ్రోత్ రూపకంగా మనకు ఒక రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటది. సో ఎప్పుడైతే ఈ ఫండమెంటల్స్ ఈ విధంగా మనం తీసుకొని ముందుకెళ్తామో సో ఖచ్చితంగా మనము అనుకున్నటువంటి రిజల్ట్స్ ని తూచా తప్పకుండా పాటిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సో